హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి బెల్లం కుడుములు అండి. ముందుగా మనం తయారు విధానం చూసేద్దాం. ముందుగా నీళ్ళని వేడి చేసుకొని ఈ విధంగా పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో కలుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది మంచిగా మెత్తబడుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక పాత్రలో తీసుకుంటూ పిండిని తీసుకొని మంచిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండిని మంచిగా ఒత్తుకోవాలి. పిండి మంచిగా ఎంత మంచిగా ఒత్తుకుంటే అంత మంచిగా వస్తాయండి కుడుములు అనేవి. సో పిండిని మంచిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా వేళ్ళతో తిప్పుతూ ఉండాలి. తిప్పుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ విధంగా రెడీ అయిన దాంట్లో తురుముకున్న బెల్లంని అయితే మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అంచులని వేళ్ళతో మంచిగా ఒత్తుకొని మలుపుకోవాలి. ఈ విధంగా మలుపుకుంటే అది బెల్లం అనేది బయటకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా మంచిగా క్లోజ్ చేసుకోవాలి అంచులని వేళ్ళతో. ఇవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. హెల్త్కి కూడా చాలా మంచివి ఇవి. చూడండి రెడీ అయిపోయింది. ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ని అద్దుకోవాలి. దానికి వాటర్ని అద్దేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మరొకటి కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని వేళ్ళతో అంచులను ఒత్తుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మంచిగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీటిని మంచిగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో చేసుకున్న కుడుములను అయితే మనం ఒక్కొక్కటిగా చెంచాతో ఈ విధంగా వేసుకోవాలి. నీరు మాత్రం సలసలా మరగాలి. సలసలా మరుగుతున్నప్పుడే ఈ విధంగా కుడుములని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుడుములని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 20-30 మినిట్స్ తర్వాత ఉడికించుకుంటే కుడుములు అనేవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు చెంచాతో ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.